హనుమంతుని ఫోటోని ఇంట్లో పెడుతున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే. హిందువులు ఎక్కువగా కొలిచే దేవుళ్లలో ఆంజనేయ స్వామి కూడా ఒకరు. ఆంజనేయ స్వామికి మంగళవారం, శనివారం రోజుల్లో భక్తి శ్రద్ధలతో ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. హనుమంతుని పూజించడం వల్ల రాముడి అనుగ్రహం కూడా కలుగుతుందని, మనోధైర్యం లభిస్తుందని నమ్ముతూ ఉంటారు. అంతేకాకుండా హనుమంతుడు పట్ల భక్తి కలిగి ఉండేవారు సంపన్నవంతులు అవుతారని, సమస్యల నుండి త్వరగా బయటపడతారని అందరూ నమ్ముతూ ఉంటారు. ఇకపోతే చాలా వరకు ఇంట్లో విగ్రహాలకు బదులుగా ఫోటోలను పెట్టుకొని ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఇంట్లో ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకోవడం మంచిది, కానీ ఎక్కడ, ఏ దిశలో ఉంచాలి అన్న విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి. మరి ఆ విషయాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. హనుమంతుడి చిత్రపటాన్ని దక్షిణ దిశలో ఉంచాలి. కూర్చున్న భంగిమలో ఉన్న హనుమాన్ చిత్రం ఎరుపు రంగులో ఉండాలి. అటువంటి చిత్రాన్ని ఈ దిశలో ఉంచడం వలన దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించవు. అలాగే ఆంజనేయ స్వామి బ్రహ్మచారి కావడం వల్ల ఆంజనేయ స్వామి ఫోటోను ఎట్టి పరిస్థితుల్లోనూ పడక గదిలో ఉంచకూడదు. ఇలా చేయటం వలన అశుభం జరుగుతుంది. అలాగే మీ ఇంట్లో ప్రతికూల శక్తులు ఉన్నాయని అనిపిస్తే ఇంటి ప్రధాన ద్వారం మీద పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రాన్ని ఉంచవచ్చు. కాగా ప్రతికూల శక్తులను రాకుండా చేస్తే ఇంట్లో సానుకూల దృక్పథాన్ని పెంపొందించడానికి పంచముఖ హనుమంతుని చిత్రం ఎంతో మంచిది. అలాగే హనుమంతుడు సంజీవని పర్వతాన్ని ఎత్తడం, సంజీవని పర్వతంతో ఎగురుతున్నట్లుగా ఉండే చిత్రపటాలను ఇంట్లో పెట్టుకోవడం వలన మనం ఏ కార్యక్రమైనా చేయగలం అనే మనోధైర్యం వస్తుంది. ఇంట్లో నీటికి సంబంధించిన వాస్తు దోషం ఉంటే అనేక సమస్యలు వస్తాయి. ఈ సమస్యని తొలగించడానికి పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రాన్ని దక్షిణ వైపు ఉండే విధంగా పెట్టుకోవాలి. ఇలా ఉంచడం వల్ల వాస్తు దోషం నుంచి తప్పించుకోవడమే కాకుండా రోగాల బారి నుండి కూడా పడకుండా చూడవచ్చు. అలానే కుటుంబ సమస్యల మీద వియోగం కూడా తగ్గుతుంది. అలాగే ప్రతి పనిలోనూ విజయం సాధించడానికి, పనులలోని పురోగతి కోసం ఎగిరే భంగిమలో ఉన్న హనుమంతుని బొమ్మను ఉంచడం చాలా మంచిది.